హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇద్దరు ఉన్నారండి, వాళ్ళిద్దరు ఇందాక నుంచి కొట్టుకుంటా ఉన్నారు. చూపిస్తాను చూడండి వాళ్ళ కొట్లాటని. వీళ్ళని చూపిస్తాను చూడండి. ఈయన ఏడున్నాడు కదా, ఇది చూడండి. ఇది ఎవరు? ఇప్పుడు దాకా కొట్టుకున్నారండి వీళ్ళిద్దరు కొట్లాడుతో నేను సంక్రాంతి పోతున్నాను. బాగా మెరిసిపోతున్నాడు నల్లగా. లైట్ వేయలేదండి, నేను ఇంకా ఇల్లు చిమ్మలేదు. ఇల్లు చిమ్మ లైట్ వేయలేదు. ఎడ కనిపిస్తున్నావు నువ్వా? ఆ వెలుతురు వస్తుంది నీకు. ఈ మాత్రం కనిపిస్తుంది. కొట్టుకున్నారు ఇప్పుడు దాకా. ఎంత కొట్టుకున్నా మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం. ఎత్తుకుంటదా చిన్న పాప అయినట్టు ఎత్తుకోమంట. మా అమ్మ చూసారా అక్కడ వెయిటింగ్. ఎందుకంటే మా అమ్మ ఈ రోజు మాకు వంట చేస్తుంది, స్పెషల్ వంటది. దానికోసమే అసలు ఈ వీడియో కష్టపడి చేస్తుంది. మేము ఇష్టపడి తినేసేయాలి దాన్ని. కానీ ఈ లోపల వీళ్ళు చూడండి స్టార్ట్ చేశారు కొట్టుకోవడము. నేను కొట్టకూడదు, తెచ్చి ఇట్లా. అదేమో ఒక బుక్ అడిగిందంట, నేను తెచ్చిచ్చాను అని ఈయన అంటాడు. నేను వెంటనే పోయి తెచ్చిస్తా. బుక్ అడిగిన వెంటనే వాటర్ బాటిల్ తెచ్చి అంటే తెచ్చి ఇట్లా. నేను నా బుక్ నాకు ఇచ్చే అని ఈయన అంటాడు. నా బుక్ నేను తీసేసుకుంటా. అది బుక్ తీసేసుకుంటాడంట. నీళ్ళు ఇవ్వకు నువ్వు. ఇంకోటి వచ్చి తినేదానికి తెచ్చాడండి. చూపి. స్వీట్ ఇదేం స్వీట్ గుర్తుందా? కనిపెట్టేస్తుంటారులేండి. హల్వా మా మమ్మీ పిలుస్తా ఉంది. ముస్లిం స్పెషల్ ఇది భలే ఉంటదండి. ఇంకా బయట అమ్ముతున్నారు, కొనుక్కొచ్చా. 4 తెచ్చుకున్నాం, నలుగురికి తింటాము. పదండి మా అమ్మ చూసేద్దాం. ఉండరా ముందు చూసి వచ్చి మాట్లాడతాను. బాయ్ మమ్మీ. హాయ్. మమ్మీ ఏదో చేస్తుంది. సాంబార్ అన్నం అంటండి స్పెషల్. చూడండి, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యము. రైస్ ఎక్కువ వేయకూడదు. రైస్ అన్ని మితంగా వేయాలన్నమాట. అన్ని వేసి నానబెట్టేస్తుందండి. నానబెట్టేసి కడిగి పెట్టేసాను. కుక్కర్ పెట్టేస్తుంది. కుక్కర్లో చేసేస్తుంది. ఇప్పుడు ఏమేం కావాలి చూడండి. మెంతులు, ఆయిల్ వేసేసింది. ఆవాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, జీలకర్ర. అంటే ఏంటంటే పప్పు వేస్తాం కదా, దానికి 3 ఉండాలి కదా. ఇదిగో ఇది చూపించు. చెక్క లవంగాలు, 2 చెక్క, కొంచెం అల్లం పేస్ట్. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదు. ఇదిగో చూసారు కదా, కొంచెం అంతే. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ మసాలా మారిపోద్ది అన్నమాట. జీడిపప్పు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు వెల్లుల్లి ఏమన్నా సాంబార్ అన్నం అంటండి. సాంబార్ రైసు చూద్దాం. హాయ్ చాలేపో. అన్నీ వేసేసింది. టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసింది. జీడిపప్పు కూడా వేసేసింది. ఇవన్నీ ఏగాల బాగా. ఓకే, దూరకొచ్చిందాక ఏం వచ్చి జలకిచ్చిపోతుందండి అప్పుడప్పుడు. అది కొంచెం వేగాలంట. వేగిన తర్వాత చూపిస్తాను. దానికి సాంబార్ రైస్ కి చట్నీ అంట. అది ఎండుమిరపకాయ, కొంచెం కొబ్బరి,
కొంచెము శనగపప్పు, సాయిపప్పు వేయకూడదు. ఓకే. శనగపప్పు అది కొంచెము నీళ్ళుగా ఉండాలన్నమాట. అంటే అది సాంబార్ అన్నం కొంచెము నీళ్ళుగా చేసి జావుగా దాంట్లో నీళ్ళు వేసుకొని స్పూన్తో తినాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సాంబార్ రైస్లోకి చట్నీ ఎంత తింటాం మమ్మీ? చట్నీ వేయాల. అవునా? నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని రెండు మిక్స్ వేసి నెయ్యి వేసుకొని తింటే సూపర్. ఓకే. ఏగాయా ఈ ఆకలా? ఇంకా అయిపోయింది. ఏగిందా? కొత్తిమీర పుదీనా పెట్టినాం కదా, వెల్లుబలే వస్తుందండి. మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. రైస్ వేసేస్తాం. రైస్ వేసేస్తాం. సింపుల్గా అయిపోయింది అనమాట. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అండి. ఈ రైస్ని అయితే మనం చూడటంలోనే తెలిసిపోతుంది కదా బాగుండబోతుందని. ట్రై చేయండి ఎవరన్నా చేసుకోవాలనుకుంటే. సాంబారు అన్నము చేయాలంటే మామూలుగా కూరగాయలు చేస్తారు తెలుసు నాకు. ఓకే. అంటే మరీ కూరగాయలు వేస్తే బాగా టేస్ట్ ఉండదు. ఇది పొంగల్ లాగా ఉంటది అనమాట. ఓకే. పెసరపప్పు పొంగల్ చేస్తాం కదా, అట్లా సాంబార్ రైస్ లాగా ఉంటది, ఇట్లా పెసరపప్పు లాగా ఉంటది. మీరెందుకు ఇక్కడ? మొదలే వేడిగా ఉందండి. ఇప్పుడు కనిపిస్తున్నాను. మొదలే వేడిగా ఉంది ఇక్కడ. కటింగ్ ఎలా ఉంది చూసారా? బాగుంది. ఈసారి ఎక్కువ వేడి కొట్టేసా. మామూలుగా తక్కువ, ఈసారి ఎక్కువ. మా అక్క ఎప్పుడు మనీ ఇస్తుంది, మా అక్క ఇలా ఈసారి. అబ్బాయి అంతమందికి చెప్తున్నాడండి నేను డబ్బులు లేదని. ఆ గడ్డం కూడా తీయించుకోవచ్చు కదా. పెట్టుకున్నాను కాబట్టి అట్టుంది. ఆ గడ్డం అది కూడా తీసేయాలి నున్నగా. అంకులు అయిపోతుంది. సాంబార్ పొడి వేస్తుంది మమ్మీ లైట్గా. కొంచెం సరిపోద్దని. ఇదేంది మమ్మీ? పసుపు. కారం కొద్దు దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తుంది కాబట్టి కారం వేయరు. కారం వేయకూడదు. గరం మసాలా కొంచెం స్మెల్కి ఎక్కువ వేయకూడదు. స్మెల్ కొంచెం ధనియాల పొడి. ఓకే. మామూలుగా అయితే సాంబార్ రైస్లో మనం వేయం కదా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇవన్నీ. చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో. అయిపోయింది అంతే. నీళ్ళు పోసేసి మూత పెట్టేస్తావా? ఓకేనండి. కొలతగా కాకుండా ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి. మనం ఒక గ్లాస్ అన్నప్పుడు 2 గ్లాసులు వేసి వేసేది. ఓకే. ఒక గ్లాసుకి 1.5 అండి. అంటే మొత్తం 3 కలిపేస్తాం కదా మనం. పెసరపప్పు, కందిపప్పు, బియ్యం వేసి ఒక దాంట్లో 1 గ్లాసులో కొలత తీసుకోండి. అది 1 గ్లాసు వచ్చింది అనుకోండి, 1.5 గ్లాసు నీళ్ళు పోయాలంట. ఓకేనా? ఇదిగోండి అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకంతే. ఇప్పుడు ఒక్కొక్కరు మూత పెట్టేస్తుంది. విజిల్ వస్తే అయిపోయింది. అయిపోయింది మమ్మీ. అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా? మమ్మీ ఉప్పు మర్చిపోయింది, లాస్ట్లో వేస్తుంది ఉప్పు. అయిపోయిన తర్వాత చూపిస్తా. మమ్మీ మళ్ళీ హాయ్ చెప్తుంది. పొంగల్ అయిపోయింది, చేసేసింది. అదే సాంబార్ రైసు. ఇదిగోండి ఆమె కలిపేసుకుంది. స్పూన్ అంటే మమ్మీ వాళ్ళు ఆల్రెడీ తినేస్తున్నారు. చూసారా? చూపిస్తా ఉన్నాం. చూడండి, మీరు చూడండి కొంచెం టేస్ట్. ఏదే అదో స్పూన్ చెప్పండి. మమ్మీ గారు చెప్పండి. చట్నీ కూడా ఇదిగో వీళ్ళు తింటున్నారు చూడండి. ఇది మా అక్కది, ఇది నాదంట.
చట్నీ చూసారా? ఇదేందో చూసారా? నెయ్యి అది. చట్నీ చూసారా? చట్నీ ఇట్లా వేసేసి పోసేసుకో. దాంట్లో నెయ్యి అంటున్నా. చట్నీ పోసుకొని తినాలన్నమాట. వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేసేసారు. ఎక్కడరా టేస్ట్ అయితే నిజం చెప్తున్నా, సాంబార్ రైస్, పొంగలి అన్ని టేస్ట్ తెలుస్తుంది. నెయ్యా చట్నీ లేదు అసలు. కాలుతుంది. మొత్తం ప్రాసెస్ చూపించావా? చూపించాను. ఖచ్చితంగా చేసుకోండి ఇంట్లో. నేను చెప్పా మీకు నచ్చితే చేసుకోండి అని చెప్పా. నచ్చుద్ది. పెద్ద పని కూడా కాదు, చిటికలో చేసేసింది మమ్మీ. సూపర్ గా ఉంది. ట్రై చేయండి, సరిగ్గా ఉంది. ఇప్పుడు దీంట్లో చట్నీ వేసుకొని చూద్దాం. చూసారా? వెరైటీగా ఎట్లుందా? సరిగ్గా ఉంది కదా? చట్నీ వేస్తే టిఫిన్ లాగా అయిపోయింది. హలో, చట్నీ వేస్తే టిఫిన్ లాగా అయిపోయింది. నాకెంత వేస్తుందా? సూపర్ ఉంది, భలే ఉంది మమ్మీ. బాగా చేసింది. నేను ఇంకా టేస్ట్ చేయలేదండి. సూపరా? సూపర్ సూపర్. అటా పెట్టండి. సూపర్. ఖచ్చితంగా తింటారండి, ఎందుకంటే బాగుందంట. టేస్ట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే అండి. పొంగల్ అయితే ఇదే, పొంగలి సాంబార్ రైస్ అన్ని వీటిలోనే కలుపుకుంటుంది. ఇదండి వీడియో. అయితే నచ్చితే మాత్రం అదే, నచ్చితే అంటే కాదండి, చేసుకొని చూడండి. నచ్చితే మళ్ళీ అయినా చేసుకొని తినొచ్చు. ఓకేనా? ఓకే అండి, ఉంటాం మరి. బాయ్ బాయ్ బాయ్. మా తమ్ముడు లేడండి, ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు బయటికి. ఓకేనా? బాయ్.